50వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యం చదువుతాను. ఈ దినములకే ఏర్పాటు చేయబడిన మొదటి భాగంగా పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 50వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యం చదువుతాడు. యోసేపు సహోదరులు తమ తండ్రి వెలుగుదల చూసి, ఒకవేళ యోసేపు మన ఎదురు పగబట్టి మనం అతను చేసిన కీడతని చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించినప్పుడు యోసేపులకు ఇలాగ వర్తమానం పడండి. మీ తండ్రి తాను చావకులకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో ఈ సహోదరుడిని కీడు చేసిన కనుక దయచేసి వారి అపరాధములు వారి పాపములను క్షమించమని అతనితో చెప్పుడని. కాబట్టి దయచేసి మీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించమని వారి యేసుతో ఈలాగా మాట్లాడుతుండగా అతడు ఏడ్చింది. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడుతున్నాం. నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడ్చే నిర్దేశించదు కానీ నేటి దినంలో జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించింది.